విశాఖ నగరంలోని మురళీనగర్ బాజీ జంక్షన్లో కాపు ఐక్య సంఘాల సమ్మేళన సదస్సు నిర్వహించారు. ఆకుల చంద్రశేఖర్, రాకం కిషోర్, భరత ధర్మేంద్ర, లొలుకు మదన్ మోహన్ తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. జ్యోతి ప్రజ్వాలన చేసి దొరరాజు కెరీర్ గైడ్ లైన్స్ ను ప్రోగ్రాంను ప్రారంభించారు. అయితే విశ్వబలిజ, కాపు, తెలగ, ఒంటరి, తూర్పు కాపు సంఘాలను ఒక తాటిపైకి తీసుకురావడానికి అంకురార్పణ చేస్తున్నామన్నారు. అదేవిధంగా కాపు ఐక్య సంఘాల పిల్లలకు ఆప్త సమైక్య ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, కెరియర్ గైడెన్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వాళ్ళని సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా, పౌరసత్వమే కాకుండా కుటుంబానికి కూడా ఒక ఆధారుగా, పెద్దలుగా వాళ్ళు పెంపొందించిన ప్రయత్నం చేయాలన్నదే మా పదవి విరమణలో పెద్ద పదవుల్లో పదవి విరమణ చేసినటువంటి అనేక మంది పెద్దలు కలిసి సమాజ శ్రేయస్సు కోసం మనం పని చేయాలనేటువంటి నిర్ణయం ఈ సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కులమత భేదాలు కానీ, వర్గ భేదాలు కానీ, రాజకీయాలు కానీ, ఇతర విధమైనటువంటి ఆలోచనలు, ఆశలు ఎవరికీ లేవు. కేవలం మనుష్య జన్మ ఎత్తినందుకు మానవత్వాన్ని పెంపొందించాలి, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని, రేపటి తరానికి మనకన్నా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలనే కోరికతో మాత్రమే మేమందరం కలిసి పనిచేస్తున్నాం. దీనికి అన్ని వయసుల వారు, పెద్దల దగ్గర నుండి పిల్లల దాకా తోడ్పడుతున్నారు. అందరం ఒకే మాట మీద వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేయడానికి ఆ దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఆశీర్వదిస్తాడని నమ్ముతూ మీ అందరి యొక్క అభినందనలు, తోడ్పాటు, ప్రోత్సాహం కూడా మాకు కావాలని మా సమాఖ్య తరఫున ఈరోజు విశాఖపట్నంలో సమ్మేళనం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మేళనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న ఈ లోకల్ ఉన్న కాపు సంఘాలందరినీ కలుపుకొని మా విశ్వ కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న కాపు సంఘాలందరినీ కలుపుకొని క్యారియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్, తర్వాత ప్రేరణ 3000 అని 3000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న కాపు యూత్ అందరికీ ఒక తాటి మీద తీసుకొచ్చి వారికి క్యారియర్ గైడెన్స్ లో ట్రైనింగ్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సమ్మేళన కార్యక్రమం మన విశ్వ కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ లోకల్ గా ఉన్న సంఘాలన్నీ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు చాలా సహకారం చేశారు. వాళ్ళందరికీ